సుజనా చౌదరి విషయంలో వాస్తవంగా 500 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు జప్తు చేయబోతున్నారు. అవి ఆ కన్సర్న్ ఎవరికైతే ఆయన గ్యారంటీ ఇచ్చారో అది తీర్చేయబోతున్నారు. తద్వారా పెద్ద ఆయనకి ఈ టైంలో కొంత ఫైనాన్షియల్ సమస్య ఉండొచ్చు, కానీ టోటల్గా అయితే ఈ టైంలో ఎలక్షన్ పరమైనటువంటి టైంలో ఇట్లాగా ఐపీ పెట్టడం లాంటి దెబ్బ అవుతుంది. అంటే ఒక మిత్రుడు ఆర్థిక ఎక్స్పర్ట్ ఒక ఆయన చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఇది ఒక పెద్ద డ్రామా. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. తనకి ఆర్థికపరమైన అంశాల్లో అవగాహన మేరకు చెప్తుంది ఏంటంటే ఎన్సిఎల్టీ ఏదైతే ఇప్పుడు దీనికి తీర్పిచ్చినటువంటి వ్యవస్థ ఉందో ఈ మధ్యవర్తిత్వ వ్యవహారాలకు సంబంధించి అనిల్ అంబానీది ఈ రోజు వరకు అంగీకరించలేదు. అనిల్ అంబానీది దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఉంది, ఆయనకి సంబంధించి వస్తే 89,000 కోట్ల రూపాయలు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. అదే ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థలో తెలివిగా నడుస్తున్నది ఏంటంటే ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఐపీ పెట్టినట్టు ఓకే చేశారు. ఆస్తి నా దగ్గర ఏం లేదంటారు, చెడ్డీలోనూ లేకపోతే ఏదో ఉందంటే అయ్యే తీసుకోవాలి, దాన్నే ఈ మిగతా వాళ్ళకి పంచాలి. ఇట్లాగా ఒక ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడినటువంటి వ్యవస్థ ఇప్పుడు పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో జరిగేటటువంటిది ఇట్లా ఐపీలు పెట్టినటువంటి వాళ్ళ పరంగా చూసుకుంటే దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు ఉంటున్నాయి. ఎస్ఆర్ స్టీల్స్ 54,000 కోట్ల రుణం తీసుకుంటే తుది పరిష్కారం కింద 42,000 కోట్ల రూపాయలు, భూషణ్ స్టీల్ 57,000 కోట్లు, 35,000 కోట్లు, జ్యోతి స్ట్రక్చర్స్ 8,000కి 3,600 కోట్లు, డిహెచ్ఎఫ్ఎల్ 91,000కి 37,000 కోట్లు, భూషణ్ పవర్ 48,000 కోట్లకి కేవలం 19,000 కోట్లు. అదే సందర్భంలో ఎలక్ట్రో స్టీల్స్ 14,000 కోట్లకి 5,000 కోట్లు, మూన్నెత్ ఇస్పాత్ 11,500కి గాను 2,800 కోట్లు, ఆమ్టెక్ 13,500 కోట్లకి 2,700 కోట్లు, ఆలోక్ ఇండస్ట్రీస్ 30,000కి 5,000 కోట్లు, ల్యాంకో ఇన్ఫ్రా 47,000 కోట్లకి కేవలం 5,300 కోట్లు, వీడియోకాన్ 46,000 కోట్లకి 2,900 కోట్లు, ఏబీసీ షిప్ యార్డ్ 22,000 కోట్లకి 1,200 కోట్లు, శివశంకర్ ఇండస్ట్రీస్ 4,800 కోట్లకి 320 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని వాళ్ళు చెప్తే అది తీసేసుకోమని చెప్తున్నారు. దాంతో ఇక్కడ ఏమవుతుంది, ఈ డబ్బులు దారి మళ్లించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మరుగున పడిపోతుంది. వాస్తవంగా అయితే ఇట్లాగా ఇంత అమౌంట్ ఇందులో దారి మళ్లించారు వేరే అకౌంట్లకనే తెలుసు, వేరే వ్యాపారాల వైపుకి దారి మళ్లించారని తెలుసు. అది ఈడీనో సిబిఐయో విచారణ చేసేస్తే కనుక మొత్తం బయటపడుతుంది. కానీ అట్లా చేయనీయకుండా ఇక్కడ మధ్య 500కి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి పడేసేస్తే ఆస్తులు ఇంతే ఉన్నాయని చెప్పేస్తే పోనీ అక్కడ ఇట్లాగా ఐపీ పెట్టినటువంటి ల్యాంకో రాజగోపాల్ లగ్జరీగానే బతుకుతున్నాడు. అట్లాగే మిగతా వాళ్ళు అనిల్ అంబానీ ఏమన్నా మామూలుగానే బతుకుతున్నాడా, లేదా ఆయన లగ్జరీగానే బతుకుతున్నాడు కదా, ఎవడూ తక్కువ బ్రతకట్లా. కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేవని చెప్పేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టించినట్టుగా చూపెడుతున్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఆ విధంగా నెక్స్ట్ ఈడీ సిబిఐ ఫేస్ చేయకుండా ఆడుకున్నటువంటి గేమ్ అని చెప్తున్నారు.